బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ల విషయంలో ఫుల్ స్పీడ్ లో ఉన్న బాలీవుడ్ ఈ సంవత్సరం కూడా ఈ సీజన్ సినిమాల్ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. మరి ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం. లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ని టేక్ ఓవర్ చేశారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఈ సంవత్సరం స్టార్ల విషయంలో రిలీజ్ బోర్డ్ ని కొట్టడానికి రెడీ అవుతున్నారు హృతిక్ రోషన్. వార్, పఠాన్ లాంటి సినిమాలతో సాలిడ్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో హృతిక్, దీపికా పదుకున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫైటర్ మూవీ జనవరి 25న థియేటర్లోకి వస్తోంది. ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పవర్ఫుల్ పేట్రియాటిజం తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా బాలీవుడ్ లో ఈ సంవత్సరం రిలీజ్ అవుతున్న స్టార్ మూవీ. కబీర్ సింగ్ తో మరోసారి కెరియర్ లో బిజీ అయిన షాహిద్ కపూర్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. లేటెస్ట్ గా కృతి సనన్ తో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చేస్తున్న షాహిద్ ఆ సినిమాని ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. తేరీ బాతోం మే ఐసే ఉల్జా జియా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్స్ తోనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సంవత్సరం హృతిక్ మూవీ తప్ప సల్మాన్, షారుఖ్, అమీర్ లాంటి స్టార్ హీరోలు థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ తక్కువే కనిపిస్తోంది. అయితే అక్షయ్ కుమార్ మాత్రం యాజ్ యూజువల్ గా 2-3 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. వాటిలో ఫస్ట్ థియేటర్లోకి వస్తున్న సినిమా సూరారై పోట్రు రీమేక్. షూటింగ్ కంప్లీట్ చేసిన సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. మరి ఈసారి అక్షయ్ ఏం మ్యాజిక్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.